నమస్కారం. శ్రీ చదివే పరసవేది నవలను విని ఆనందితం. గాలి తీవ్రత పెరగసాగింది. అటు గొర్రెలు, ఇటు నిధి మధ్య నేనున్నాను అనుకున్నాడు ఆ యువకుడు. తాను అలవాటు పడిన దానికి, తాను కోరుకునే దానికి మధ్య ఒకదానిని ఇప్పుడు అతడు ఎంచుకోవాలి. వ్యాపారి కూతురు కూడా ఉంది. కానీ ఆమె తన మంద అంత ముఖ్యమైనది కాదు. ఎందుకంటే ఆమె తన మీద ఆధారపడి లేదు. బహుశా ఆమెకు తాను గుర్తు కూడా ఉండకపోవచ్చు. అతడు ఏ రోజున వస్తాడన్నది కూడా ఆమెకు అంత ముఖ్యమైనది కాదని అతడికి తెలుసు. ఎందుకంటే ఆమెకు ప్రతిరోజు ఒకేలాంటిది. మనుషులు ప్రతి సూర్యోదయంలోనూ తమకు జరుగుతున్న మంచిని గుర్తించకపోవడం వల్ల ప్రతిరోజు మాదిరిగానే మరుసటి రోజు ఉంటుంది. నా తల్లిదండ్రులను, పుట్టిన ఊరును విడిచి వచ్చాను. నేను లేకపోవడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. అలాగే నేను లేకపోవడానికి గొర్రెలు కూడా అలవాటు పడతాయి అనుకున్నాడు యువకుడు. తాను కూర్చున్న చోటు నుంచి అతడు బజారుని చూడగలుగుతున్నాడు. రొట్టెలు అమ్మే వ్యక్తి దుకాణానికి ప్రజలు వస్తూ పోతున్నారు. ముసలి వ్యక్తి తాను కూర్చుని మాట్లాడుకున్న బల్ల మీద కూడా యువజంట కూర్చుని ఉంది. వారు ముద్దులాడుకుంటున్నారు. ఆ రొట్టెలు అమ్మే వ్యక్తి తనలో తాను అనుకుంటూ ఆ ఆలోచనని సగంలోనే ఆపేశాడు. తూర్పు గాలి మరింత వేగం పెరిగి దాని తాకిడి అతని ముఖం మీద తెలుస్తోంది. ఆ గాలి మూర్లను తెచ్చింది నిజమే. కానీ అది ఎడారి వాసనలను, మేలిముసుగుల మహిళల తలుపులను కూడా తెచ్చింది. అప్రకటితమైన వాటి కోసం, బంగారం కోసం, సాహసాల కోసం, పిరమిడ్ల కోసం అన్వేషణలో బయలుదేరిన పురుషుల కలలను కూడా ఆ గాలి మోసుకొచ్చింది. గాలికున్న స్వేచ్ఛను చూసి ఆ యువకుడు కాసేపు ఈర్ష్యపడ్డాడు. తాను కూడా అంతే స్వేచ్ఛగా ఉండవచ్చని తెలుసుకున్నాడు. తనను పట్టి ఉంచేది ఏదీ లేదు. తాను తప్ప. గొర్రెలు, వ్యాపారి కూతురు, యాండలూసియా మైదానాలు తన జీవిత గమ్యంలో మెట్లు మాత్రమే. ఆ మరునాడు మధ్యాహ్నం యువకుడు ఆ వృద్ధుడిని కలిశాడు. అతడు తనతో పాటు 6 గొర్రెలను తీసుకువెళ్ళాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది, యువకుడు అన్నాడు. నా మిత్రుడు వెంటనే మిగిలిన గొర్రెలన్నింటినీ కొనేశాడు. అతడు గొర్రెల కాపరి కావాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాడట. ఇది అతనికి మంచి శకునం అని చెప్పాడు. ఎప్పుడూ అలాగే జరుగుతుంది అన్నాడు వృద్ధుడు. దీనిని ఆదరణ సూత్రం అంటారు. నువ్వు పేకాట ఆడిన మొదటిసారి గెలవటం దాదాపు ఖాయం. దీనిని ఆరంభకుల అదృష్టం అంటారు. అలా ఎందుకు జరుగుతుంది? నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకోవాలని కోరుకునే శక్తి ఒకటి ఉంటుంది. విజయాన్ని చవిచూపడం ద్వారా అది నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ తర్వాత వృద్ధుడు గొర్రెలను పరిశీలించసాగాడు. వాటిలో ఒకటి కుంటిదని అతడు కనుగొన్నాడు. అది మందలోకెల్లా తెలివైనదని, అన్నిటికంటే ఎక్కువ ఉన్ని ఇస్తుందని చెప్పి దాని కుంటితనం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు యువకుడు. నిధి ఎక్కడ ఉంది? యువకుడు అడిగాడు. ఈజిప్టులో పిరమిడ్ల దగ్గర. యువకుడు కలవరపాటుకు గురయ్యాడు. వృద్ధురాలు చెప్పింది కూడా అదే. కానీ దానికి ఆమె డబ్బులు ఏమీ తీసుకోలేదు. నువ్వు నిధిని కనుక్కోవాలంటే శకునాలను అనుసరించాలి. ప్రతి ఒక్కరూ అనుసరించడానికి దేవుడు ఒక దారిని తయారు చేశాడు. నీకోసం అతడు ఉంచిన శకునాలను చదవాలంతే. యువకుడు బదిలిచ్చేలోపు ఒక సీతాకోక చిలుక వచ్చి వారిద్దరి మధ్య రెక్కలారుస్తూ ఎగిరింది. తన తాత ఎప్పుడో చెప్పింది అతడికి గుర్తు వచ్చింది. సీతాకోక చిలుకలో మంచి శకునాలు. కీచురాయిలాగా, తొండలాగా, 4 ఆకుల పిల్లి పెసరలాగా. అతడి ఆలోచనను చదివిన వృద్ధుడు, అవును, మీ తాత చెప్పినట్లు ఇవి మంచి శకునాలు అన్నాడు. వృద్ధుడు తన పై చొక్కా తొలగించాడు. యువకుడు తాను చూసిన దానికి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వృద్ధుడి ఛాతీ మీద బంగారు కవచం ఉంది. దాని నిండా అమూల్యమైన వజ్రవైడూర్యాలున్నాయి. అంతకుముందు రోజు చూసిన కాంతి యువకుడికి గుర్తు వచ్చింది. అతడు నిజంగానే రాజు. దొంగల బారి నుండి తప్పించుకోవడానికి అతడు మారువేషం వేసుకుని ఉండాలి. కవచం మధ్యలో ఉన్న ఒక నల్లరాయి, ఒక తెల్లరాయిని తీసి అతనికిచ్చాడు. వీటి పేర్లు ఉరిం, తురిం.
తెల్లరాయి అవును అని సూచిస్తుంది, నల్లరాయి కాదు అని సూచిస్తుంది. శకునాలను నువ్వు అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఇవి నీకు తోడ్పడతాయి. ఎప్పుడూ అవును కాదు అనే సమాధానం వచ్చే ప్రశ్నలు అడగాలి. కానీ సాధ్యమైనంత వరకు నీ నిర్ణయాలను నువ్వే తీసుకో. నిధి పిరమిడ్ల దగ్గర ఉందని నీకు ముందే తెలుసు. నువ్వు నిర్ణయం తీసుకోవడంలో సహాయపడ్డాను కాబట్టి 6 గొర్రెలను నాకు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశాను. యువకుడు ఆ రాళ్లను తన గుడ్డ సంచిలో వేసుకున్నాడు. ఇక నుంచి తన నిర్ణయాలను తానే తీసుకుంటాడు. నువ్వు వ్యవహరించే ప్రతిదీ ఒకటే తప్ప మరొకటి కాదన్నది మర్చిపోకు. శకునాల భాషను కూడా మరచిపోవద్దు. అన్నిటికీ మించి నీ జీవిత గమ్యాన్ని చివరికంట అనుసరించడం మర్చిపోవద్దు. వెళ్ళిపోయే ముందు నీకొక చిన్న కథ చెబుతాను. ఒకానొక దుకాణదారుడు ఆనందమూలాలను తెలుసుకోవటానికి తన కొడుకును ప్రపంచంలోకెల్లా జ్ఞాని వద్దకు పంపించాడు. ఆ కుర్రవాడు ఎడారిలో 40 రోజుల పాటు నడిచి చివరికి జ్ఞాని ఉంటున్న కొండపైన ఒక అందమైన కోట వద్దకు చేరుకున్నాడు. మన కుర్రవాడికి అతను ఊహించుకుంటున్నట్లు ఒక సాధువు ఎదురు కాలేదు. కోట ప్రధాన గదిలోకి అడుగుపెట్టిన అతడికి అక్కడ ఎంతో సందడిగా కనబడింది. వ్యాపారులు వస్తూ పోతూ ఉన్నారు. అక్కడక్కడా మనుషులు కబుర్లు చెప్పుకుంటున్నారు. వాయిద్య బృందం ఒకటి మంద్రస్వరంలో సంగీతాన్ని వినిపిస్తుంది. ఆ ప్రాంతంలో వండే రుచికరమైన వంటలన్నీ ఒక బల్ల మీద పరిచి ఉన్నాయి. జ్ఞాని అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అతడి దృష్టి తనపై పెట్టే వంతు వచ్చేసరికి కుర్రవాడు 2 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. కుర్రవాడు తాను ఎందుకు వచ్చాడో వివరిస్తుంటే జ్ఞాని ఎంతో శ్రద్ధగా విన్నాడు. కానీ ఆనంద రహస్యాన్ని వివరించే సమయం తన వద్ద లేదన్నాడు. కోట అంతా తిరిగి చూసి 2 గంటల్లో తిరిగి రమ్మన్నాడు. ఈలోగా నువ్వు ఒకటి చెయ్యాలి. 1 చెంచాలో 2 బొట్లు నూనె పోసి అతడికి ఇస్తూ జ్ఞాని అన్నాడు. నువ్వు కోటను తిరిగి చూసే సమయంలో ఈ చెంచాలోని నూనె కింద పడకుండా జాగ్రత్తగా ఉండు. కుర్రవాడు కోటలోని మెట్లు ఎక్కుతూ దిగుతూ చెంచాలోని నూనె కింద పడిపోకుండా దృష్టి దానిపై నిలిపి ఉంచాడు. 2 గంటల తర్వాత జ్ఞాని ఉన్న గదిలోకి కుర్రవాడు వచ్చాడు. నా భోజనాల గదిలో గోడకి వేలాడదీసిన పర్షియన్ వస్త్రం చూశావా? మా తోటమాలి 10 ఏళ్లపాటు శ్రమించి మలిచిన తోట చూశావా? నా గ్రంథాలయంలో అందమైన రాతప్రతులను గమనించావా? కుర్రవాడు సిగ్గుపడిపోయాడు. తాను ఏమీ చూడలేదని చెప్పాడు. జ్ఞాని తనకు అప్పగించిన నూనె జారిపోకుండా చూడడంలోనే అతడు నిమగ్నమై ఉన్నాడు. అయితే వెళ్ళి నా ప్రపంచంలోని అద్భుతాలను చూసిరా అన్నాడు జ్ఞాని. అతడి ఇల్లు తెలియనంత వరకు ఒక వ్యక్తిని నువ్వు నమ్మటానికి లేదు. ఊరట చెందిన యువకుడు చెంచా తీసుకుని కోటను చూడడానికి వెళ్ళాడు. ఈసారి అతడు పైకప్పు మీద గోడలకు ఉన్న అందమైన బొమ్మలని, కళాఖండాలను చూశాడు. తోటని, చుట్టూ ఉన్న కొండలని, పూల అందాలని, ఎంపిక చేసిన ప్రతి దాని వెనుక ఉన్న అభిరుచిని అతడు చూశాడు. జ్ఞాని దగ్గరకు తిరిగి వచ్చి తాను చూసిన వాటన్నిటి గురించి చెప్పాడు. కానీ నేను నీకు అప్పగించిన 2 నూనె బొట్లు ఏవి? జ్ఞాని అడిగాడు. తన చేతిలో ఉన్న చెంచా కేసి చూసిన కుర్రవాడు నూనె బొట్లు జారిపోయాయి. నేను నీకు ఇవ్వగలిగిన సలహా ఒక్కటే. అందరిలోని జ్ఞాని అయిన ఆ వ్యక్తి అన్నాడు. ప్రపంచంలోని అందాలన్నిటినీ చూస్తూనే చెంచాలోని నూనె చుక్కల గురించి మరచిపోకపోవటంలోనే ఆనంద రహస్యం ఉంది. గొర్రెల కాపరి ఏమీ మాట్లాడలేదు. వృద్ధరాజు చెప్పిన కథ అతడికి అర్థమయ్యింది. గొర్రెల కాపరికి ప్రయాణం అంటే ఇష్టం ఉండవచ్చు, కానీ తన గొర్రెలను ఎప్పటికీ మరవకూడదు. వృద్ధుడు 2 చేతులు కలిపి యువకుడి తలపై పలు రకాలుగా తిప్పాడు. ఆ తర్వాత తన గొర్రెలను తీసుకుని అతడు వెళ్ళిపోయాడు. టారిఫాలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో మూర్లు కట్టిన ఒక కోట ఉంది. దాని గోడల మీదికి ఎక్కి చూస్తే ఆఫ్రికా సుందరంగా కనిపిస్తుంది. సాలెం రాజైన మెల్కీజెడెక్ ఆ మధ్యాహ్నం కోటగోడ మీద కూర్చున్నాడు. తూర్పు గాలి అతడి ముఖాన్ని బలంగా తాకుతోంది. కొత్త యజమానికి ఇంకా అలవాటు కాని గొర్రెలు దగ్గరలోనే తచ్చాడుతున్నాయి. వాటి జీవితాల్లోని పెనుమార్పునకు అవి ఉత్తేజంగా కూడా ఉన్నాయి. వాటికి కావాల్సిందల్లా మేత, నీళ్లు.
రేవు నుంచి బయటకు వెళ్తున్న ఒక చిన్న ఓడను మెల్కీజెదెక్ గమనిస్తున్నాడు. తన పడవ వంతు రుసుమును వసూలు చేసిన తర్వాత అబ్రహాంను అతడు తిరిగి చూడనట్లే ఆ యువకుడిని కూడా మళ్ళీ చూడడు. అతని పని అంతవరకే. దేవుళ్లకు జీవిత గమ్యాలు ఉండవు కాబట్టి వాళ్లకు కోరికలు ఉండకూడదు. ఆ యువకుడు విజయం సాధించాలని సాలెం రాజు ఎంతగానో కోరుకున్నాడు. నా పేరును యువకుడు త్వరలోనే మర్చిపోతాడని అతడు విచారంగా అనుకున్నాడు. అతను గుర్తుంచుకునేలా నేను మళ్ళీ నా పేరు చెప్పి ఉండాల్సింది. అప్పుడు నా గురించి చెప్పేటప్పుడు సాలెం రాజు మెల్కీజెదెక్ అని అనేవాడు. తన ఆలోచనకు తానే సిగ్గుపడుతూ ఆకాశం వైపు చూస్తూ, దేవా, నువ్వు చెప్పినట్లు ఇటువంటి స్వాతిశయం అన్నిటిలోకి హానికరమైనదని తెలుసు. కానీ ఈ ముసలిరాజుకి తన చర్యలకు తాను గర్వించే క్షణాలను అప్పుడప్పుడు అనుమతించు. ఆఫ్రికా ఎంతో వింతైన ప్రదేశం అనుకున్నాడు ఆ యువకుడు. టాంజియర్ ఇరుకు వీధుల్లోని అనేక హోటళ్ల మాదిరిగా ఉన్న ఒక హోటల్లో అతడు కూర్చుని ఉన్నాడు. ఒక పొడవాటి గొట్టాన్ని ఒకరి నుంచి ఒకరు అందుకుంటూ కొంతమంది హుక్కా పీలుస్తున్నారు. అక్కడికి వచ్చిన కొన్ని గంటల్లో అతడు చేయి కలిపి నడిచే పురుషులను, ముఖాలకు మేలిముసుగు వేసుకున్న మహిళలను చూశాడు. మతగురువులు ప్రార్థనా మందిరాలపైకి ఎక్కి ప్రార్థనలు చేస్తుండగా ఎక్కడి వాళ్ళు అక్కడ మోకాళ్ల మీద కూర్చుని నుదుటిని నేలకు తాకించడం చూశాడు. క్రైస్తవేతరుల ఆచారాలు అతడు తనలో తాను అనుకున్నాడు. తన చిన్నప్పుడు క్రీస్తు దేవాలయంలో సాధు శాంటియాగో మాటమోరోస్ చిత్రపటాన్ని ఎప్పుడూ చూసేవాడు. అందులో శాంటియాగో తెల్లటి గుర్రం మీద దూసిన కరవాలంతో ఉండేవాడు. అతని పక్కన ఇలాగే మోకరిల్లిన ప్రజలు ఉండేవారు. యువకుడు ఇబ్బందికి, తీవ్ర ఒంటరితనానికి గురయ్యాడు. ఇక్కడి వాళ్లల్లో ఏదో దుష్టత్వం గోచరిస్తోంది. అదీ కాకుండా అతడు ఇక్కడికి వచ్చే హడావిడిలో ఒకే ఒక్క విషయం మర్చిపోయాడు. అదే, అతడు నిధిని కనుక్కోవడంలో చాలా ఆలస్యానికి కారణం కావచ్చు. ఆ దేశంలో కేవలం అరబ్బీ భాష మాత్రమే మాట్లాడతారు. హోటలు యజమాని యువకుడి వద్దకు వచ్చాడు. పక్క బల్ల మీద వాళ్ళు తాగుతున్న పానీయం కేసి యువకుడు చూపించాడు. అది తెచ్చి ఇచ్చిన తరువాత తాగి చూస్తే చాలా చేదైన తేనీరని తెలిసింది. యువకుడికి మద్యం కావాలని ఉంది. అయితే ఇప్పుడతను దాని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడతను తన నిధి గురించి, దానికి చేరుకునే దారి గురించి ఆలోచించాలి. గొర్రెలను అమ్మటం వల్ల అతడి జేబులో డబ్బు దండిగానే ఉంది. డబ్బులో మాయ ఉందని యువకుడికి తెలుసు. డబ్బులున్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. త్వరలోనే, బహుశా కొద్ది రోజులలోనే అతడు పిరమిడ్లను చేరుకుంటాడు. బంగారు కవచం ఉన్న వృద్ధుడు కేవలం 6 గొర్రెల కోసం అబద్ధం చెప్పి ఉండడు. సంకేతాలు, శకునాల గురించి వృద్ధుడు చెప్పాడు. జలసంధిని దాటుతుండగా యువకుడు శకునాల గురించి ఆలోచించాడు. అవును, వృద్ధుడు చెప్పింది నిజమే. యాండలూసియా మైదానాల్లో అతడు గడిపినప్పుడు ఆకాశాన్ని, నేలని పరిశీలించి ఏ దారిని అనుసరించాలో తెలుసుకున్నాడు. ఒక రకమైన పక్షి ఉంటే దగ్గరలో పాము ఉంటుందని అతడు కనుగొన్నాడు. ఒక రకమైన పొద ఉంటే ఆ ప్రాంతంలో నీటికి అది సంకేతం. ఈ విషయం అతనికి గొర్రెలు నేర్పాయి. దేవుడు గొర్రెలకు అంత బాగా దారి చూపిస్తే ఒక మనిషికి కూడా అదే రకంగా దారి చూపిస్తాడని అతను అనుకున్నాడు. ఇది అతనికి గొప్ప ఊరటనిచ్చింది. తేనీరు ఇప్పుడంత చేదుగా అనిపించలేదు. ఎవరు నువ్వు? వెనుక నుంచి ఎవరో స్పానిష్లో తనను అడగడం అతడికి వినిపించింది. యువకుడికి మరింత ధైర్యం వచ్చింది. అతడు శకునాల గురించి ఆలోచిస్తున్నాడు. అంతలోనే ఒకటి ఎదురయ్యింది. నువ్వు స్పానిష్ ఎలా మాట్లాడగలుగుతున్నావు? యువకుడు అడిగాడు. కొత్తగా వచ్చిన వ్యక్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నాడు. కానీ చర్మం రంగు చూస్తే అతడు ఆ ఊరివాడే అనిపిస్తుంది. అతడు యువకుడి ఈడువాడే. అతనంత ఎత్తే ఉన్నాడు. ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరూ స్పానిష్ మాట్లాడతారు. ఇక్కడికి స్పెయిన్ 2 గంటల దూరంలోనే ఉంది. కూర్చో, ఏదో ఒకటి తీసుకుందువు గాని యువకుడు అన్నాడు. ఈ తేనీరు నాకేమీ బాగాలేదు. నా కోసం ఒక గ్లాసు మద్యం తెమ్మని చెప్పు. ఈ దేశంలో మద్యం ఉండదు, వచ్చిన యువకుడు చెప్పాడు. మా మతం ప్రకారం అది నిషిద్ధం. అప్పుడు యువకుడు తాను పిరమిడ్ల దగ్గరకు వెళ్ళాలని చెప్పాడు.
నిధి గురించి చెబుదామని నాలుక చివరిదాకా వచ్చింది కానీ అతడు చెప్పలేదు. అది చెబితే అక్కడికి తీసుకెళ్ళినందుకు గాను నిధిలో కొంత వాటా ఆ అరబ్బు అడగవచ్చు. నీ చేతిలో లేని దానిని ఇస్తాననడం గురించి వృద్ధరాజు చెప్పింది అతనికి గుర్తుకు వచ్చింది. నీకు తెలిస్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నాకు తోడుగా ఉండి దారి చూపించినందుకు నీకు కొంత డబ్బు చెల్లిస్తాను. అక్కడికి ఎలా వెళ్ళాలో నీకు తెలుసా? కొత్త వ్యక్తి అడిగాడు. హోటల్ యజమాని పక్కనే నుంచుని వాళ్ళ సంభాషణను శ్రద్ధగా వినడం ఆ యువకుడు గమనించాడు. యజమాని అక్కడ ఉండడం అతనికి ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది. కానీ అతనికి ఒక మార్గదర్శకుడు లభించాడు. ఆ అవకాశాన్ని అతడు వదులుకోదలచలేదు. నువ్వు సహారా ఎడారిని దాటాలి, కొత్త యువకుడు అన్నాడు. అందుకు డబ్బు కావాలి. నీ దగ్గర సరిపడా డబ్బుందో లేదో నాకు తెలవాలి. అది చాలా వింత ప్రశ్నగా యువకుడికి అనిపించింది. నీకు నిజంగా ఏదైనా చెయ్యాలని గాఢంగా అనిపించినప్పుడు విశ్వమంతా నీకు అనుకూలంగా కుట్ర పన్నుతుందని చెప్పిన వృద్ధుడి మాటలను అతడు నమ్మాడు. తన వద్ద సంచిలో ఉన్న డబ్బుని తీసి అతనికి చూపించాడు. హోటల్ యజమాని కూడా దగ్గరకు వచ్చి చూశాడు. ఆ ఇద్దరు వ్యక్తులు అరబ్బీ భాషలో ఏదో మాట్లాడుకున్నారు. హోటల్ యజమాని చికాకు పడుతున్నట్లు అతనికి అనిపించింది. మనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటున్నాడు, పద పోదాం అన్నాడు కొత్తగా వచ్చిన వ్యక్తి. యువకుడు హాయిగా ఊపిరి తీసుకున్నాడు. డబ్బులు చెల్లించడానికి అతడు లేచాడు. యజమాని అతడిని పట్టుకుని వేగంగాను పెద్దగాను ఏదో మాట్లాడసాగాడు. యువకుడు బలంగా ఉన్నాడు కాబట్టి తిప్పికొట్టాలనిపించింది. కానీ అతడు పరాయి దేశంలో ఉన్నాడు. అతడి కొత్త స్నేహితుడు యజమానిని పక్కకు తోసేసి యువకుడిని తనతో పాటు బయటకు తీసుకెళ్ళాడు. అతడు నీ డబ్బులు లాక్కుందామనుకున్నాడు అతడు చెప్పాడు. టాంజియర్ మిగిలిన ఆఫ్రికా మాదిరి కాదు. ఇది రేవు పట్టణం. ప్రతి రేవు పట్టణంలోనూ దొంగలుంటారు. యువకుడు తన కొత్త స్నేహితుడిని నమ్మాడు. ప్రమాదకరమైన పరిస్థితి నుంచి అతడు తనను కాపాడాడు. యువకుడు తన వద్దనున్న డబ్బులను బయటకు తీసి లెక్క పెట్టాడు. అతడి దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకుంటూ మనం రేపటికల్లా పిరమిడ్లను చేరుకుంటాం. కానీ ముందుగా నేను 2 ఒంటెలను కొనాలి. టాంజియర్లోని ఇరుకు బజార్ల గుండా వాళ్ళిద్దరూ నడిచి వెళ్తున్నారు. ప్రతి చోట అమ్మకానికి సరుకులతో దుకాణాలు ఉన్నాయి. సంత జరిగే ఒక పెద్ద ప్రాంతం మధ్యకి వాళ్ళు చేరుకున్నారు. అమ్ముతూ కొంటూ బేరాలాడుతూ వేలాది మంది అక్కడ ఉన్నారు. ఒక పక్కన కత్తులు, మరో పక్క కూరగాయలు, ఇటు చూస్తే తివాచీలు, అటు పొగాకు అమ్మకానికి ఉన్నాయి. కానీ యువకుడు మాత్రం తన కొత్త మిత్రుడిపై నుంచి దృష్టి మరల్చలేదు. తన డబ్బులన్నీ అతడి దగ్గరే ఉన్నాయి. తన డబ్బులు తనకి తిరిగి ఇవ్వమని అడుగుదామనుకున్నాడు. కానీ అది అంత మర్యాదగా ఉండదని ఊరుకున్నాడు. తానున్న కొత్త ప్రదేశంలోని ఆచార వ్యవహారాలేవీ అతడికి తెలియవు. నేను అతడికి ఒక కంట కనిపెడుతూ ఉంటాను తనలో తాను అనుకున్నాడు. తన మిత్రుని కంటే తానే బలశాలినని అతడికి తెలుసు. అంత గందరగోళం మధ్య ఉన్నట్లుండి అతడు అంతకు ముందెన్నడూ చూడనంత అద్భుతమైన కత్తిని చూశాడు. కత్తికి వెండిపూత పూసి ఉంది. పిడి నల్లగా ఉండి విలువైన రాళ్ళు పొదిగి ఉంది. తాను ఈజిప్టు నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ కత్తిని కొంటానని యువకుడు తనకి తాను మాటిచ్చుకున్నాడు. ఈ కత్తి ఖరీదెంతో దుకాణదారుని అడుగు అని తన మిత్రునితో అన్నాడు. కత్తిని చూస్తూ కొద్ది నిమిషాల పాటు తాను ఏమరపాటుకు గురయ్యానని ఆ క్షణాన అతను గుర్తించాడు. ఉన్నట్టుండి అతని ఛాతీ నొక్కేసినట్లు, గుండె పిండేసినట్లయింది. ఏం కనబడుతుందో తెలుసు కాబట్టి చుట్టూ చూడడానికి అతడు భయపడ్డాడు. పక్కకి తిరిగి చూసే ధైర్యాన్ని కూడగట్టుకునేదాకా అతడు ఆ కత్తికేసి చూస్తూ ఉండిపోయాడు. తన చుట్టూ బజారు సందడిగా ఉంది. ప్రజలు వస్తున్నారు, వెళ్తున్నారు. కొందరు అరుస్తున్నారు, కొందరు కొంటున్నారు. వింత వింత వంటకాల వాసనలు ముక్కుపుటాలను తాకుతున్నాయి. కానీ తన కొత్త మిత్రుడు ఎక్కడా కనబడలేదు. తన మిత్రుడు తన నుంచి పొరపాటున విడిపడ్డాడని నమ్మాలని యువకుడికి ఉంది. కొంచెం సేపు అక్కడే ఉండి అతడు తిరిగి రావడం కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకున్నాడు. అతడు అలా వేచి ఉండగా ఒక మతగురువు దగ్గరలోని ప్రార్థనా మందిరం పైకి ఎక్కి ప్రార్థనలు చేయసాగాడు. బజార్లో ఉన్న ప్రతి ఒక్కరూ నేల మీద మోకరిల్లి నుదుటితో నేలను తాకుతూ ప్రార్థనలు వల్లెవేయసాగారు. ఆ తర్వాత చీమల దండు మాదిరి తమ దుకాణాలన్నింటినీ తొలగించి ఇళ్లకు తిరిగి వెళ్ళిపోసాగారు.
సూర్యుడు కూడా అస్తమించబోతున్నాడు. సూర్యుడు పడమటి దిక్కున కిందికి కదలడం ఆ యువకుడు కొంతసేపు చూశాడు. కాసేపటికి బజారు చుట్టూ ఉన్న తెల్లటి ఇళ్ల వెనక్కి సూర్యుడు కనుమరుగైపోయాడు. ఆ రోజు సూర్యోదయ వేళలో యువకుడు ఇంకొక ఖండంలో 60 గొర్రెలున్న గొర్రెల కాపరిని, ఒక అమ్మాయిని కలవటానికి ఎదురు చూస్తూ ఉన్న విషయం అతడికి గుర్తుకు వచ్చింది. ఆ ఉదయం తనకు పరిచయమైన మైదానాల్లో నడుస్తుండగా జరగబోయేదంతా అతనికి తెలుసనిపించింది. కానీ సూర్యాస్తమయం అవుతున్న ఈ సమయంలో అతడు పరాయి దేశంలో, అపరిచిత ప్రాంతంలో, అపరిచితుడుగా, అక్కడి భాష కూడా రాని వ్యక్తిగా ఉన్నాడు. అతడు ఇప్పుడు గొర్రెల కాపరి కూడా కాదు. అతడి దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ అంతా మొదలు పెట్టడానికి కనీసం డబ్బు కూడా లేదు. సూర్యోదయం, సూర్యాస్తమయాల మధ్య ఇదంతా జరిగిందని యువకుడు అనుకున్నాడు. తన మీద తాను జాలిపడ్డాడు. తన జీవితం ఇంత అకస్మాత్తుగా, ఇంత తీవ్రమైన మలుపు తిరిగినందుకు అతడు దుఃఖించాడు. అతడికి తనివి తీరా ఏడవాలనిపించింది. అతను ఇప్పటి వరకు ఏనాడు చివరికి తన గొర్రెల ముందు కూడా ఏడవలేదు. కానీ ఇప్పుడు బజారు అంతా శూన్యంగా ఉంది. తన ఇంటికి చాలా దూరంగా ఉన్నాడు. అందుకే అతను ఏడ్చాడు. దేవుడు అన్యాయంగా ప్రవర్తించినందుకు, తన కలలను నమ్మిన వ్యక్తికి దేవుడు ఈ రకంగా చేసినందుకు అతడు ఏడ్చాడు. నాకు గొర్రెలు ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నా చుట్టుపక్కల వాళ్ళని సంతోషపరిచాను. నా రాకను గమనించి మనుషులు నన్ను ఆహ్వానించేవాళ్ళు అని అతను అనుకున్నాడు. కానీ ఇప్పుడు నేను ఒంటరిగా, విచారగ్రస్తుడనై ఉన్నాను. ఒక వ్యక్తి నన్ను మోసం చేసినందుకు నేనిక మనుషుల్ని నమ్మబోను. నేను నా నిధిని అందుకోలేకపోయాను కాబట్టి దానిని అందుకున్న వాళ్ళని చూసి ద్వేషిస్తాను. నాకున్న కొద్దిపాటి ధనాన్ని ఇక నుంచి జారిపోకుండా పట్టుకుని ఉంటాను. ఈ ప్రపంచాన్ని జయించలేని అల్పుడిని నేను. తన దగ్గర ఏమి మిగిలి ఉందో చూసుకోవడానికి అతడు తన గుడ్డ సంచిని తీశాడు. పడవలో తినగా రొట్టె తుంపులేమైనా మిగిలాయేమోనని చూశాడు. కానీ అతడికి బరువైన పుస్తకం, చలిచొక్కా, వృద్ధుడు ఇచ్చిన 2 రాళ్ళు తప్పించి ఇంకేమీ కనిపించలేదు. కారణం తెలియదు కానీ ఆ రాళ్ళను చూసేసరికి అతడు ఎంతో స్వాంతన పొందాడు. తన 6 గొర్రెలనిచ్చి వాటికి బదులుగా బంగారు కవచంలోంచి తీసి ఇచ్చిన 2 విలువైన రాళ్లను పొందాడు. ఆ రాళ్లను అమ్మి తిరుగు ప్రయాణానికి టికెట్టు కొనుక్కోవచ్చు. కానీ ఈసారి తాను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఆ యువకుడు రాళ్లను గుడ్డ సంచి నుంచి తీసి తన జేబులో వేసుకున్నాడు. ఇది రేవు పట్టణం. తన మిత్రుడు చెప్పిన ఒకే ఒక్క సత్యం, ఇక్కడ అంతటా దొంగలుంటారు. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.